డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరి నేను వచ్చాను అంటే మీ అందరికీ కూడా ఏదో ఒక కొత్త రకమైన బిజినెస్ మోడల్ని అయితే పరిచయం చేస్తూ ఉంటాను కదా. సో అదే విధంగా ఈ రోజు నేను కుకట్పల్లిలో ఉన్న జూట్ కలెక్షన్కి అయితే రావడం జరిగిందనమాట. మరి ఇందులో స్పెషాలిటీ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడే కన్నా ముందు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా మనం తీసుకునే ఆహారం కావచ్చు, వేసుకున్న బట్టలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆర్గానిక్గా న్యాచురల్గా ఉండేవే మనం ప్రిఫర్ చేస్తూ ఉన్నాం, రైట్? సో అయితే జూట్ కలెక్షన్ అనగానే మీకు కూడా అర్థమైంది కదా, అంటే మనం ఏదైనా ఒక వస్తువుని క్యారీ చేస్తున్నాము అంటే దానికి ఖచ్చితంగా బ్యాగ్ అనేది అవసరం. అండ్ మనం అందరం కూడా ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి అని చాలా మంది మనకి చెప్తూనే ఉన్నారు కదా. సో ఆ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేస్తూ జూట్ బ్యాగ్స్ ని పర్చేజ్ చేస్తూ ఉన్నదే ఈ బిజినెస్ అన్నమాట. సో ఒక్కసారి మీకు ఆ బ్యాగ్స్ కూడా నేను చూపిస్తాను. సో చూడండి. సో మరి ఇంతకీ ఇవి ఇంత అందంగా ఎలా తయారు చేస్తున్నారు, వీటిని మార్కెటింగ్ మనం ఏ విధంగా చేయొచ్చు, వీటన్నిటి గురించి మనమైతే ఈరోజు తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేసేయండి. నమస్కారం లక్ష్మి గారు. నమస్కారం అండి. సో ఈ జూట్ కలెక్షన్స్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది? నేను జస్ట్ గూగుల్ సెర్చ్ చేశానండి. అంటే నాకు జాబ్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. మనం ఏదైనా సొంతంగా ఏదైనా చేయాలి, ఒక ఇన్నోవేటివ్గా చేయాలని ఒక చిన్న థాట్తో నేను గూగుల్ సెర్చ్ చేశాను. అప్పట్లో ఎక్కువ ఫ్రెండ్లీ జనపనారతో బ్యాగ్స్ అనేది కొంచెం ట్రెండీగా ఉండే, జస్ట్ స్టార్టింగ్ అనమాట 2000లో. అప్పుడు చూశాను. అప్పటి నుంచి కొంచెం నేను దాని గురించి కొంచెం సెర్చ్ చేశాను, అంటే ఎక్కడ దొరుకుతుంది, మెటీరియల్ ఎక్కడ తెచ్చుకోవాలి ఏంటి అనేసి సెర్చ్ చేసి అలా దాని గురించి ఇంట్రెస్ట్తో నేను మా వారికి చెప్పడము, ఆయన ఓకే చేసిన తర్వాత స్టార్ట్ చేశాను. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారండి ఇందులో? ఇనిషియల్ గా మొదలు పెట్టి ఇనిషియల్గా 5 lakhs పెట్టానండి. ఓకే, ఇప్పుడు ఎంత ఎర్న్ చేస్తున్నారంటే అంత డబుల్ వస్తుందా మనకి? వస్తుందండి. ఓకే. సో అదే విధంగా అంటే లైక్ ఎవరైనా ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఎస్పెషల్లీ ఇలాంటి బిజినెస్ మార్కెటింగ్ పరంగా మనం చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటాం. మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేశారు? మార్కెటింగ్ అంటే జస్ట్ అంటే మన సోషల్ మీడియా ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది. సో నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను. సో దాని నుంచి అలా ప్రమోషన్స్ అంటే మనం చేసిన బ్యాగ్స్ దాంట్లో పోస్ట్ చేయడము, అలా జస్ట్ తెలిసిన వాళ్ళకి అలా పెట్టడము, జస్ట్ ఇలాంటివి ఉంటాయి కదా, దానివల్ల నేను కొంచెం మూవ్ ఆన్ అయ్యానండి. ఓకే. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా మార్కెటింగ్ కావాలి అంటే హోల్సేల్గా ఉంటుందా, ఇది రీటైల్గా ఉంటుందండి? కంప్లీట్ హోల్సేల్ అండి. కంప్లీట్గా హోల్సేల్, కంప్లీట్ అండ్ ఓన్లీ బల్క్ మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే 1 piece 2 pieces మన దగ్గర ఉండదు. ఎట్లా అంటే అలా స్టార్ట్ చేసామనుకోండి, ప్రతి కస్టమర్ 2 piece 3 piece అనేసి మనకు కొంచెం డిస్పెన్స్ అవుతుంది. అలా కాకుండా కంప్లీట్ హోల్సేల్లో తక్కువ కాస్ట్తో తక్కువ అమౌంట్తో ఎక్కువ క్వాంటిటీ ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం. ఇప్పటివరకు ఎంతమందికి సర్వీస్ ఇచ్చారండి? ఆల్మోస్ట్ మాకు పర్ మంత్ అప్ టు ఒక 100 members-కి మేము సర్వీస్ చేస్తుంటామండి. ఓకే. కస్టమర్స్ ప్లస్ ఉంటారు ఈజీగా. అవునా? అండ్ అలాగే ఇవి కేవలం నార్మల్ గా ఒకటే ప్యాటర్న్ లో వెళ్తూ ఉంటుందా, లేదంటే అకేషన్ బేస్డ్ కూడా మీరు చేస్తూ ఉంటారు? 100% అండి. అకేషన్ బేస్డే ఉంటుంది. అంటే స్కూల్ తగ్గట్టు స్కూల్కి చేస్తాము, వాళ్ళ బుక్స్ ఎంత పడతాయో దాని తగ్గట్టుగా వెయిట్ని బట్టి ఎంత సైజ్ కావాలో అంత బ్యాగ్స్ చేస్తాము. సో లంచ్ బ్యాగ్స్ కొంతమందికి, స్కూల్కి లంచ్ బ్యాగ్స్, అకేషన్కి తాంబూలంకి ఇవ్వడానికి జస్ట్ స్వీట్, హార్ట్, బ్లౌజ్ పీస్ ఆ టైప్ ఆఫ్ బ్యాగ్స్, బర్త్డే బ్యాగ్స్, జస్ట్ చాక్లెట్స్ పెట్టడానికి అన్ని రకాల వెరైటీస్ మాకు అప్ టు 20+ ఉంటాయండి. ఓకే. జూట్ లో క్లచెస్, హ్యాండ్ పౌచెస్, వ్యాలెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్, ఎవ్రీథింగ్ అన్నమాట. ఓకే. అన్ని ప్యాటర్న్స్ లో మనకి జూట్ బ్యాగ్ ద్వారా మనం బ్యాగ్ ప్రొవైడ్ చేస్తూ తప్పకుండా. అండ్ మెటీరియల్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎక్కడ నుంచి మీరు ఈ మెటీరియల్ తెప్పిస్తారు? మేము డైరెక్ట్ నేషనల్ బోర్డ్ అండి, కోల్కతా, లోకల్ అయితే కాదు. కోల్కతా నుంచి మేము డైరెక్ట్ ఒకసారి వెళ్ళాను, నేను మొత్తం చూసుకున్నాను. అంటే ఎక్కడ తక్కువ పడుతుంది, మనకి ఎలా కన్వీనియంట్గా క్వాలిటీ చెక్ చేసుకున్నాను. వెళ్ళి చూసుకొని అక్కడ నుంచి మేము ప్రతి మంత్కు మాకు 20 to 30 rolls అయిపోతాయి.
2 tons అన్నమాట, Okay. ఈజీగా ఓకే, సేల్ అయిపోతాయి. అంటే ప్రతి మంత్ మీరు తెప్పిస్తూ ఉంటారు ఫ్రెష్ Yes గా అండి, ఎవరి మంత్ ఎండింగ్ కి నేను స్టోర్ చేసుకుంటాను, ఆర్డర్ పెట్టేస్తాను, మంత్ ఫస్ట్ వీక్ వచ్చేస్తుంది, 1 month మొత్తం అదే మేము ప్రాసెస్ చేసుకుంటాం. అండ్ అలాగే ఎంత మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు present? ఇప్పటికి 12 members వర్కర్స్ ఉన్నారు మా దగ్గర అండి, 12 మంది ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా మేము ఒక్క మనిషికే ఒక బ్యాగ్ ఫినిషింగ్ అనేది ఇవ్వము. సో ట్రైనింగ్ లో పార్ట్ గా మేము ఫస్ట్ జిప్స్ పెడతారు, స్టాపర్స్ పెడతారు, ఫినిషింగ్ చేస్తారు, సైజ్ కుడతారు, థ్రెడ్స్ కట్ చేస్తారు, ఇట్లా ఎవ్రీథింగ్ అనమాట. Okay. మేము డివైడ్ చేసేస్తూ వస్తాం, దాని ప్రకారం మేము వాళ్ళకి షేర్ చేసుకుంటాం. ఓకే, అండ్ అలాగే లైక్ ఎవరైనా కూడా మహిళలు, ఇంట్లో ఉండే మహిళలు ఈ జూట్ బ్యాగ్ బిజినెస్ మొదలు పెట్టాలి అంటే దానికి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందండి? అంటే వాళ్ళకి ఫస్ట్ తెలిసి ఉండాలండి, అంటే స్టిచ్చింగ్ తెలిసి ఉండాలి. అలా తెలియని వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం. ఇక్కడికి వస్తే ఆఫ్లైన్ లో మా దగ్గర ట్రైనింగ్ ఇస్తాం. సో చాలా మంది ఆన్లైన్ అడుగుతున్నారు, ఆన్లైన్ లో ట్రైనింగ్ అనేది కష్టం. ఏమవుతుందంటే ఆ మెటీరియల్ మా దగ్గర ఉండాలి, మిషన్ ప్రొవైడ్ ఉండాలి, అవన్నీ ఉంటే విల్ మూవ్. లేని పక్షంలో మీ ఇక్కడికి వస్తే మేము ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళు చేసుకోగలము అంటే మేము మెటీరియల్ ప్రొవైడ్ చేసి వాళ్ళనే సేల్స్ చేసుకోమని చెప్తాము. ఒకవేళ సేల్స్ చేయలేమండి మేము పంపిస్తాము అంటే పీస్ వైజ్ గా మేము ఇస్తాము. ఓకే ఓకే, 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ట్రైనింగ్ అంటే ఎన్ని రోజులు ఉంటుందండి? 1 month ప్రాసెస్. 1 month ట్రైనింగ్ ఉంటుంది, కంప్లీట్ నాలెడ్జ్ అనేది. దాంతో పాటు ఎలా కటింగ్ చేయాలి, ఎలా అంటే మనకి మెటీరియల్ ఎలా కటింగ్ మెజర్మెంట్స్ చూపిస్తాము, మెజర్మెంట్స్, కటింగ్, థ్రెడ్స్, ఎవ్రీథింగ్ మేము దాంట్లో ప్రొవైడ్ చేసేసి 1 month లో మొత్తం 20 మోడల్స్ నేర్పించేస్తాం వాళ్ళకి. ఓకే, అంటే ఇప్పుడు మహిళలు ఈ బిజినెస్ ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు సొంతంగా పెట్టుకోవాలి అంటే ఎంత ఉంటుందండి పెట్టుబడి? అంటే వాళ్ళ తగ్గట్టుగా 1 lakh నుంచి పెట్టుకోవచ్చు. 1 lakh స్టార్టింగ్, అంత కూడా పెట్టుకోలేము అనుకుంటే మ్యాక్సిమం 6 to 70. అంత నుంచి వాళ్ళ కన్వీనియన్స్ ని బట్టి 5 lakhs, 10 lakhs, 3 lakhs అది వాళ్ళ పాసిబిలిటీ బట్టి చేసుకోవచ్చు. అంటే మనం 50,000 నుంచి కూడా ఈ బిజినెస్ ని మొదలు పెట్టుకోవచ్చు. ఎస్ అండి. అండ్ అలాగే ఇప్పుడు ఒకవేళ ట్రైనింగ్ లో ఎవరైనా కూడా మహిళలు నేర్చుకోవాలి అనుకుంటే దానికి మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఆన్లైన్ లో ఉంది, ఆఫ్లైన్ లో ఉందండి? మాక్సిమం ఆఫ్లైన్ ప్రిఫర్ చేయొచ్చండి, ఎందుకంటే మనం ఇక్కడికి వస్తే తెలుస్తుంది. అంటే ఎలా ఫోల్డింగ్స్ అనేది కొంచెం కష్టం అనమాట, మన ఫోన్ లో అర్థం కాదు. ఎంత వీడియో కాల్ చేసి మనము జూమ్ లో పెట్టినా కూడా అర్థం కాదు. సో నేను మాక్సిమం ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తాను కస్టమర్స్ కి. ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఇది? నేను 2000 స్టార్ట్ చేశానండి. ఓకే, ఎలా ఉంది ఇనిషియల్ పీరియడ్ లో? అప్పటితో ఇప్పటితో పోలిస్తే మీకు కనిపించిన డిఫరెన్స్ ఏంటి? అంటే డిఫరెన్స్ అంటే గ్రో అప్ అయింది కంప్లీట్లీ. ఫస్ట్ స్టార్టింగ్ లో స్ట్రగుల్స్ అయితే ఏమీ లేవు, కానీ కొంచెం కస్టమర్స్ రిసీవింగ్ తక్కువగా ఉండే. దాని నుంచి తర్వాత మనము ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అలా చేసాము, సోషల్ మీడియా కొంచెం దగ్గర అయిన తర్వాత అప్పుడు ఏమైందంటే మాకు కస్టమర్స్ ఆన్లైన్ ఎక్కువ ప్రిఫర్ చేశారు. సో ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి, అవుట్ ఆఫ్ కంట్రీ, అవుట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్ర, బెంగళూరు, చెన్నై, ఆల్ ఓవర్ కంట్రీ నుంచి ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి, నార్త్ సౌత్ మొత్తం. ఎక్కువగా ఎలాంటి బ్యాగ్స్ సేల్ చేస్తారండి? అంటే ఎక్కువగా సేల్ అయ్యే బ్యాగ్స్ ఏంటి ఇందులో? ఎక్కువ సేల్ అయ్యే బ్యాగ్స్ అంటే తాంబూలం బ్యాగ్స్ అండి. తాంబూలం బ్యాగ్స్ వెళ్తే లంచ్ బ్యాగ్స్ బాగా వెళ్ళిపోతాయి. ఓకే, ఒకసారి కొన్ని మాకు మోడల్స్ చూపిస్తారా? షూర్, తప్పకుండా అండి. సో మరి జూట్ బ్యాగ్ అంటేనే ఎకో ఫ్రెండ్లీ రిలేటెడ్ బిజినెస్ కాబట్టి, అండ్ ఏ రకంగా ఇవి మనకి మోడల్స్ ఎలా ఉంటాయి ఒకసారి? అంటే మన దగ్గర ఇదిగోండి కాలేజ్ కి బ్యాగ్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పొంగల్కి వాళ్ళు జస్ట్ పిల్లలకి స్వీట్ బాక్స్ పెట్టి ఇవ్వడానికి అడిగారు, వాళ్ళకి 2000 బ్యాగ్స్ చేస్తున్నాం. ఇది ఎకో ఫ్రెండ్లీ, వాళ్ళు ఎకో ఫ్రెండ్లీ యూస్ చేస్తే మాకు ఆల్మోస్ట్ 2 years కస్టమర్స్ అండి. వీళ్ళు ప్రతి చిన్న అకేషన్ కి, అంటే చిన్న ఫంక్షన్స్ కి కానీ వాళ్ళు మమ్మల్ని ప్రిఫర్ చేస్తారు. సో వాళ్ళ కోసం తగ్గట్టుగా ఇది ఎకో ఫ్రెండ్లీ మ్యాటర్ పెట్టాము, లోగో వేసేసాము, ఇలా చేసిస్తుంటాం. ఇది వచ్చేసి మన జస్ట్ తాంబూలం లంచ్ బ్యాగ్ అనమాట. ఇది జూటే డిఫరెంట్ గా ఉంటుంది, ఫ్లోరల్ ప్రింట్ అన్నమాట. ఫ్లోరల్ ప్రింట్ తోటి మనకి మెటీరియల్ అనేది అండి మేము చేయిస్తాం విడిగా. నేను డిజైన్ చేసేసి పంపించేస్తాను, వాళ్ళు చేసి మనకి పంపించేస్తాను. కొలకొత్త నుంచి వస్తుంది ఇక్కడ, ఇది కూడా. ఓకే, ఇది ఇలా చేసిస్తాం అనమాట. ఇది హ్యాండ్ బ్యాగ్ లేడీస్ ది. ఓకే, లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఇది. ఇది వచ్చేసి మనం జస్ట్ లేడీస్ ఎలా యూస్ చేసుకోవచ్చు, ఇది పాకెట్ మొత్తం ఎవ్రీథింగ్ అనమాట, ఇలా ఉంటది. అండ్ ఇలా కస్టమైజ్డ్ గా కూడా మాకు ఇది కావాలి, ఈ రకంగా ఉండాలి, ఈ కలర్ లో కావాలి, ఈ క్లాత్ లో కావాలి. ఎగ్జాక్ట్లీ అండి. సో అలా కూడా మన ఆప్షన్ ఉందండి. మనకి కస్టమైజేషన్ చేస్తాం. మాక్సిమం కస్టమైజేషన్ కస్టమర్స్ కి ఎలా కావాలి అంటే వాళ్ళు తగ్గట్టుగా మేము దానికి చూపించి ఎగ్జాంపుల్స్ చేయించి చూపిస్తాం. అంటే క్లాత్ దాంట్లోనే కాకుండా మోడల్ కూడా జూట్ లో మాకు ఎన్ని వెరైటీస్ ఉంటాయి. వాళ్ళు ఒకవేళ మాకు ఇలాంటిది కావాలని పిక్ పెట్టారు అనుకోండి, దాని తగ్గట్టు మేము శాంపుల్ చేసి ఇస్తాము. అది ఓకే, నెక్స్ట్ ప్రొసీడ్ అయిపోతాం మేము. ఇది గ్రోసరీ బ్యాగ్ అండి, ఈ బర్త్డేకి చేసాము. వాళ్ళు జస్ట్ పాకెట్ కి మొబైల్ పౌచ్ అడిగారు, పెట్టాము. ఇది ఒక బ్యాగ్ లో తయారు చేస్తాం.
ఓకే. చాలా ఉంటాయి మోడల్స్ మా దగ్గర, అప్ టు 25+ ఉంటాయండి. అండ్ ఇంకా ఈ బిజినెస్ లో ఎవరైనా కూడా స్టార్ట్ చేయాలి అండ్ ఇంకా ఎలాంటి వేస్ ఉన్నాయండి? అంటే మార్కెటింగ్ పరంగా, లేదంటే ఇండివిజువల్ గా చేసే పరంగా, ఇంట్లో నుంచి చేసుకునే పరంగా ఎలాంటి మోడల్స్ ఉన్నాయి? అంటే మన దగ్గర ఇక్కడ ఇంట్లో నుంచి స్టార్ట్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి. అంటే మనము జాబ్కి వెళ్తే జస్ట్ ఎవరి ఇంటెన్షన్ వాళ్ళది, ఆ జాబ్కి వెళ్తే 10K 20K ఇది ఎలా చేసామనుకోండి, కొంచెం గ్రిప్ తెచ్చుకొని నాలెడ్జ్ పెంచుకొనేసి స్టార్ట్ చేసుకుంటే, అంటే దేని మనకు స్టార్టింగ్ లోనే ప్రాఫిట్స్ ఎక్కడ రావు. సో కొంతమంది ఎలా అంటే స్టార్టింగ్ లోనే మనకి ప్రాఫిట్స్ రావాలి, అలా లేకుండా కొంచెం ఓపిక చేసుకున్నామంటే ద బెస్ట్ ఆప్షన్ అండి ఇది. ఓకే. ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అండి పర్ మంత్? అప్ టు 2 lakhs వరకు ఎర్న్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండి కూడా. ఓకే. అండ్ అవి కాకుండా ఇంకే మోడల్స్ ఉన్నాయండి? అంటే క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి మా దగ్గర. క్లాత్ బ్యాగ్స్ అంటే మనము బంటి షాపింగ్ మాల్స్ కి వాటికి యూస్ చేస్తారు, ఆ క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి, అన్ని మేము చేస్తాం. ఎటువంటి మోడల్ కావాలి అని మాకు చెప్తే చాలు, మా క్లాత్ మేము సెర్చ్ చేసి మొత్తం చూసి మీకు సెట్ చేసి ఇచ్చేస్తాం. ఓకే. అండ్ ఇనిషియల్ గా ఎవరైనా కూడా లైక్ మహిళలు ఎస్పెషల్లీగా ఏదైనా ఒక వ్యాపారం చిన్నది మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి యాజ్ ఎ ఉమెన్ ఆంటర్ప్రీనియర్ గా మీరేం చెప్తారు? డూ హార్డ్ వర్క్ అండి. ఏదైనా కూడా మనము హార్డ్ వర్క్ చేయండి ఏది సక్సెస్ కాలేము. కంప్లీట్ నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను, అలా అనేసి వెనక్కి తగ్గలేదు, అలా దాటుకుంటూ ముందుకు వచ్చాము. ఇప్పుడు ఒక అంటే లక్కీ అంటే ఒక చిన్న నేమ్ వచ్చేసింది, చాలు నాకు. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్ సర్వీస్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.